నమస్తే అన్న. నమస్కారం. ఉస్తాద్ భగత్ నుంచి రెండో పాట రావడం జరిగింది, ఆరాఫ్ ఉస్తాద్ అని. సో చూసారు, ఎలా అనిపించింది మీకు? పర్లేదన్న, బాగానే అనిపించింది. పవన్ కళ్యాణ్ గారు హ్యాపీగా ఫీల్ అయ్యారు. 2026 మెగాస్టార్ ఫ్యామిలీకి కలిసి వస్తుందని చిరంజీవి గారి సినిమా ఇటుతో పవన్ కళ్యాణ్ గారి ఓజీ పాత కూడా ఈ సినిమాతో మార్చి 26న పోతుంది అన్న ఫీలింగ్ అయితే కలిగిందన్న. ఇప్పుడు హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ రెండో సినిమా వాళ్ళిద్దరు గతంలో గబ్బర్ సింగ్ తీశారు, రెండో సినిమా రాబోతుంది, ఎలా ఉండబోతుంది అంటావు? బాగుంటుంది అన్న. ఏంటంటే కొన్ని సీన్లు పవన్ కళ్యాణ్ మరి వాకౌట్ చేశారో తెలియదు, కానీ కొన్ని బాగా గబ్బర్ సింగ్ సీన్లే కొన్ని కనపడ్డాయి. కానీ పాటలో కొద్దిగా హిట్ ఇచ్చినట్టు అటు ప్రతిపక్షం మీద కసి కూడా ఈ పాటతో తీరిందన్న ఫీలింగ్ అయితే నాకు కలిగిందన్న. మెడ పట్టుకుంటే తొడగొట్టినట్లే అనే లిరిక్స్ ఏదైతే ఉందో, ఇది పొలిటికల్ పాటనా లేకుంటే సినిమా పాటనా అనేది కూడా కామెంట్ పెడుతుంది, దానికి మీరేం చెప్తారు? చిరంజీవి గారి 4వ సినిమా నుంచి అప్పుడు ఎన్టీ రామారావు గారు తొడగొడతాం అనే డైలాగ్ వచ్చింది. చిరంజీవి గారు చాలా సార్లు ఆ డైలాగ్ వచ్చినా గానీ ఆయన ఫీలింగ్ కలగరా. ఓకేనా, ఆ సినిమా అట్లా తొడగొట్టిన ఫస్ట్ గుర్తుకొచ్చేది ఎవరు? ఎన్టీ రామారావు గారు. కానీ ఈ సినిమా ఈ డైలాగుతో వాళ్ళలో పోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కసారి తొడగొట్టకాల్సిన అవసరం లేదా, మేడమే చెయ్యి ఫీలింగ్ అనేది ఈ రోజుతో మెగా ఫ్యామిలీ పరంగా మెగా ఫ్యాన్స్ కూడా పోయింది అన్న హ్యాపీనెస్ అయితే నాకు అనిపిస్తుంది. నచ్చింది సాంగ్, నచ్చిందా మరి? పర్లేదన్న, నాకు బాగా నచ్చింది. కొండల్లో నుంచి వచ్చారు చూసావా, అది గుచ్చినట్టుంది ఎవరికి, ప్రతిపక్షానికి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఎందుకు మాట్లాడలేదు ఎన్నాళ్ళు అన్న ఫీలింగ్ మాకు కూడా పోయింది. గట్టిగా గుచ్చాడు బాబు ఈ సాంగ్ తో, ఇంకా మరి ఏం డైలాగులు ఉన్నాయా, ఆ డైలాగులు కూడా వదిలితే బాగుండేదారా నాయన అన్న ఫీలింగ్ అయితే మొదలైంది. ఓజీ తర్వాత మళ్ళీ హిట్ పొందడానికి సిద్ధంగా ఉంటారు. ఓజీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్న, ఓసీ స్మగ్లింగ్ చేశారని చాలా మంది అన్నారు. ఆ ఫీలింగ్ అనేది ఫ్యాన్స్ కూడా ఈ సినిమాతో పోతుంది, ప్రతి ఒక్కరు నోరు తెరిచేలాగా ఈ సినిమా ఉండబోతుంది అన్న హ్యాపీనెస్ అయితే నాకు ఈ సాంగ్ లో కనపడింది అన్న. ఈ సాంగ్ రచించింది చంద్రబోస్ గారు. సో ఎలా అనిపించింది? చాలా చంద్రబోస్ ఏజ్ రచించడం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. పాన్ ఇండియాలో మంచి పేరు వస్తుంది. వెనకమాల మ్యూజిక్ చూసావా, మ్యూజిక్ గానీ ఆ మాట్లాడిన డైలాగ్ పరంగా చాలా అనిపించింది. అది డైలాగ్ కి వాడుకోవచ్చు, అటు పాట పరంగా వాడచ్చు, రెండు రకాలుగా కొట్టాడు ఈ పాటలో అన్న ఫీలింగ్ అయితే నాకు కనపడింది అన్న. గతంలో దేక్లేంగే సాంగ్ చూసుకున్నా కూడా, ఇప్పుడు ఈ సాంగ్ చూసుకున్నా కూడా ఈ రెండు కూడా పొలిటికల్ సాంగ్ లాగా కనిపిస్తుంది అంటారు. మీరేం చెప్తారా? ఇది పొలిటికల్ సాంగ్ ఏనన్నా, ఇది పొలిటికల్ సాంగే కంపల్సరిగా. పొలిటికల్ దీనిలో కూడా జగన్ గారి మీదే వదిలినారు అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది అన్న. పవన్ కళ్యాణ్ గారు ఎన్నాళ్ళు మాట్లాడకుండా కాముగా ఉండారు, ఈ సినిమాతో గట్టిగా స్ట్రాంగ్ గా ఇచ్చేపోతున్నాడు రా బాబు జగన్మోహన్ రెడ్డి గారికి అన్న ఫీలింగ్ అయితే ఈ పాటతో నాకు అనిపించింది అన్న. గతంలో మనం చూసుకున్నట్టయితే అత్తరిగిన దారేది అప్పుడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు, చాలా తర్వాత పవన్ కళ్యాణ్ కి మ్యూజిక్ అందిస్తున్నాడు. సో ఎలా ఉండబోతుంది మళ్ళీ కాంబినేషన్ మళ్ళీ హిట్ అవుతుందంట? కంపల్సరీ అన్న. వెనకమాల మ్యూజిక్ కూడా, ఈ పాటలో మ్యూజిక్ కూడా వెనకమాల డప్పు కొట్టింది కూడా బాగా కొట్టినట్టు అనిపించింది. ఒక ఫీలింగ్ కలిగింది, కొట్టాడు బాబు తల మీద గట్టిగా అన్న ఫీలింగ్ అయితే ఈ మన వెనకమాల డీజేలో కానీ అట్లా అనిపించింది. దేవిశ్రీ ప్రసాద్ ఎల్లమ్మ సినిమా బిజీగా ఉన్నాడు హీరోగా తనే, కాబట్టి మరి సినిమాకి టైం స్పెండ్ చేస్తున్నట్టా? చేస్తూ ఉంటాడు, వచ్చేస్తున్నాగా ఇంకా నెల రోజులే కానీ, ఇంకా 26 రోజుల్లో కంపల్సరీగా చేస్తాడు. కంపల్సరీగా ఈ సినిమాని సూపర్ హిట్ చేయబోతున్నారని నేను అనుకుంటున్నాను. మార్చి రాబోతుంది సినిమా, మార్చి 26 రాబోతుంది. ఈ మధ్యలోనే 2-3 ప్రోగ్రామ్స్ ఉంటాయి. మధ్యలో టాక్సిక్ రాబోతుంది. సో ఎలా ఉండబోతుంది? టాక్సిక్, దురేందర్ 2 కూడా రాబోతుంది. సో వాటి మధ్యలో ఫైట్ ఉంటుంది, ఎట్లా ఉండబోతుంది? టైం ఇస్తారన్న. ఏంటంటే ఇప్పుడు సినీ ఫీల్డ్ పరంగా మనం ఆలోచిస్తే ప్రతి హీరో మాట్లాడుకుంటున్నాడు, ఇంతకుముందు మళ్ళీ పోటీ అనేది లేదు. కంపల్సరీగా మూవ్మెంట్ చూసుకుని కలెక్షన్లు వదులుకోవడానికి, కలెక్షన్లు రప్పించుకోవడానికి మూవ్మెంట్ అని చూసి వదులుతున్నారు, టైమింగ్ లో వదులుతున్నారు. మంచి టైమింగ్. మార్చి ఫస్ట్ వీక్ లో ఆ సినిమాలు వచ్చినా మార్చి ఆఖరికి వస్తుంది. ఏప్రిల్ సమ్మర్ సెలవులు మొదలవుతాయి, ఎగ్జామ్స్ అయిపోతాయి కాబట్టి మార్చి ఆఖరికి 26కి డేట్ ఇచ్చారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఎదురు ఉన్నది లేదన్న ఫీలింగ్ అయితే నాకు ఉంది అన్నా. రీమిక్లు 6 మెక్కులు ఈ మెక్కులు ఏ మేక్ అయినా గానీ 26కి దిగిద్ది. అర్థమైనా? కొండ ఉంది చూసావా, కింద మట్టిలో నుంచి మొలిసిన మొక్క కాదు ఇది, కొండను పగలగొట్టుకుంటూ బయటికి వచ్చిన మొండి మొక్క అని ఇది డైలాగ్ తోనే పడిపోయామయ్యా అన్నా. అన్నా గతం విషయం నాకు వదిలేసే అన్న. 2026 చిరంజీవి ఫ్యామిలీ పరంగా ఆంజనేయ సంవత్సరం, ఈ సంవత్సరం అంటే ఆంజనేయ స్వామికి ఇష్టమైన సంవత్సరం. అదే మూమెంట్ తో వాళ్ళకి ఫ్యామిలీకి కలిసి వస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ఆనందంలో ఉండారు. ఈ సినిమాతో ఇంకా ఆనందం అనేది ఆయనలో కనపడిద్ది. ఏంటంటే ఆయన వెనకమాల కొద్దిగా బాధ ఉంది, ఏ డిప్యూటీ సీఎం అయినా గానీ గట్టిగా మాట్లాడలేకపోతున్నాను, ఎన్నో అనుకున్నాను అని ఆ ఫీలింగ్ ఆయనలో ఉంది. ఎందుకు ఆ మాట అన్నానంటే ఎలక్షన్ల ముందు ఆయన మాటలు విన్నాం కాబట్టి ఆ మాట అంటున్నాను. అది ఎవరన్నా చెప్పింది మీ జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నావు ఏంది? పవన్ కళ్యాణ్ అన్నా, నువ్వు ఎవరిని పడితే వాళ్ళని అన్నమాకన్నా ఏమన్నా. ఏ సినిమాలో కూడా చేయనటువంటి లుక్స్ చాలా బాగున్నాయి.
అదే విధంగా మనం చూసుకుంటే గిట్ట మెడ పైన ఇట్లా సీన్ ఉండి మెడ కొడితే తొడపు కొట్టుకునే సీన్ చాలా బాగుంది. హరీష్ శంకర్ గారు మాత్రం అన్ని సినిమాల కన్నా ఈ సినిమాలో మంచిగా సూపర్ గా చూపించిండు. ఎందుకంటే నాకు ఈ సాంగ్ ట్రీజర్ చూసిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి ఆ మూవీ కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. ఈ సాంగ్ కూడా అంటే చాలా సూపర్ డూపర్ గా ఉంది. సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యేటట్టు ఉంది. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ గతంలో గబ్బర్ సింగ్ సినిమా చేయడం జరిగింది. ఇప్పుడు రెండో సినిమా ఇప్పుడు చూసినట్టే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రాబోతుంది. ఆ కాంబినేషన్ మళ్ళీ వర్కౌట్ అవుతుంది అంటావా? 100% వర్కౌట్ అవుతుంది. 11 సంవత్సరాల తర్వాత సినిమా మొత్తం ఫ్లాప్ అయినప్పటికీ హరీష్ శంకర్ గారు వచ్చిన తర్వాత గబ్బర్ సింగ్ సినిమాతోని బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిండు. అదే రేంజ్ లో అంతకన్నా రెట్టింపు రేంజ్ లో కూడా ఈ సినిమా హిట్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ సినిమాలో చూస్తే మనం ఆ సాంగ్స్ చూస్తుంటే అసలు ఒక కొత్త లుక్ డిఫరెంట్ లుక్ తో చూపిస్తుండు. మళ్ళీ అదే విధంగా మనం చూస్తుంటే గన్ను పట్టుకునేది ప్రతి సీన్ కూడా చాలా బాగుంది. హరీష్ శంకర్ గారు మాత్రం ఒక కొత్త లుక్ లో చూపిస్తుండు పవన్ కళ్యాణ్ గారిని. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 2 పాటలు, ఒకటి దేక్లింగ్ రావడం జరిగింది, ఇప్పుడు ఆరా సాంగ్ రావడం జరిగింది. రెండు కూడా పొలిటికల్ సాంగ్ లాగా కనిపిస్తున్నది, సినిమా సాంగ్ కాదని కూడా అంటారు. దాని గురించి మీరేం చెప్తారు? చాలా ఎందుకండి సినిమా సాంగ్ బాగుంది. ఆయనకు తగ్గట్టు ఆయన రియాలిటీ లైఫ్ కు తగ్గట్టు ఆ సాంగ్ కూడా చేయడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. ఆ బండరాయిల నుంచి మొక్క వెళ్ళడం అనేది కూడా చాలా అంటే చాలా సూపర్ గా క్రియేట్ చేయడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంత కష్టపడి పైకి వచ్చినాడు, ఆయన స్వయం కృష్ణ పైకి వచ్చిండు కాబట్టి అది ఆయనకు తగ్గట్టు ఆ సాంగ్ కూడా చాలా బాగా తీయడం జరిగింది. సూపర్ గా ఉంది. మెడ పట్టుకుంటే తొడ కొట్టినట్టే ఆ డైలాగ్ విన్నప్పుడు మీకేమనిపించింది అన్న? నాకు నిజంగా అనిపించింది అసలు పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమా థియేటర్ లో స్క్రీన్ ముందు ఆ డైలాగ్ వింటుంటే ఫ్యాన్స్ అసలు మొత్తం ఇట్లా ఆగమైపోతారు. అంత ఖతర్నాక్ ఉంది. ట్రీజర్ లో ఇంత హైలైట్ ఉంది అంటే సాంగ్ లా ఇంకా సినిమా థియేటర్ లో ఏ విధంగా ఉంటుంది మనం చూడాలి. ఇంకా చంద్రబోస్ గారు రచించారు ఈ పాటని. సో ఇలా అనిపిస్తుంది మీకు? ఆస్కర్ చంద్రబోస్ గారు రచించిందంటే పవన్ కళ్యాణ్ గారికి ఇంకా మనము ఆ సాంగ్ మనము ఎలాంటి చెప్పనవసరం లేదు. ఈ సాంగ్ కూడా ఆస్కర్ అవార్డు రావాలని చెప్పేసి అనుకుంటున్నాను నేను.